హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే ఎలాంటి హడావిడి లేకుండా ఈజీ అండ్ సింపుల్ వేలో కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకుందామో చూసేద్దాం. సో ముందుగా అయితే నేను పెద్ద కొత్తిమీర కట్ట అండ్ 4 టమాటాలు అండ్ పచ్చిమిర్చి ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసేసుకున్నా. ఇవి నేను వేసేటప్పుడు ఎలా వేయాలో, ఎంత మెజర్మెంట్లో వేయాలో నేను చెప్తా. సో ముందుగా కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి పల్లీలు వేసేసుకుందాం. ఎందుకంటే పల్లీలు కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి సో ముందుగా అయితే పల్లీలను వేయించుకోవాలి. అవి కొద్దిగా కలర్ వచ్చాక అందులో ఈ ధనియాలు, జీలకర్ర, మినపప్పు, నువ్వులు అండ్ శనగపప్పు ఒక్కొక్క టేబుల్ స్పూన్ అయితే నేను యాడ్ చేసుకున్నాను ఇక్కడ. సో దాన్ని లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా కొంచెం వేయించుకోవాలన్నమాట. సో అలా వేయించుకుంటే ఆ క్రంచీనెస్ అనేది మనకి పచ్చడిలో తెలుస్తుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. సో బాగా వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక పక్కకి తీసేసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసాను, ఎందుకంటే నేను ఆయిల్ చాలా తక్కువ యూస్ చేస్తాను కాబట్టి. సో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో మనం ముందుగా తీసుకున్న 4 టమాటాలని పీసెస్గా కట్ చేసాం కదా, సో ఇందులో యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే టమాటాలో కొంచెం వాటర్ ఉంటాయి కదా, సో ఆ వాటర్ పోయాక మనం ఏదైతే కొత్తిమీర తీసుకున్నామో దాన్ని మంచిగా వాటర్లో కడుక్కొని వేసుకోవాలి. ఎందుకంటే కొత్తిమీరలో కొంచెం మట్టి ఉంటుంది కదా, సో మంచిగా వీలైతే పెద్ద బౌల్లో వాటర్లో వేసి కడుక్కొని వేసుకుంటే బెటర్. సో ఉన్న మట్టి మొత్తం వెళ్ళిపోతుంది. సో అలా కొత్తిమీర వేసేసుకున్నాక అందులో ఉన్న వాటర్ ఎగిరిపోయేలాగా వేయించుకోవాలి. కొంచెం వేయించుకున్న తర్వాత దానిలోకి మనం ముందుగా అయితే పచ్చిమిర్చి తీసుకొని పెట్టుకున్నాం కదా, సో ఆ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. నేను పచ్చిమిర్చి కూడా కొన్నే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను రెడ్ చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నా. కలుపుకుంటా ఉంటే ఆ రెడ్ కలర్ అనేది నాకు ఇష్టం అనమాట. సో నేను దానికోసం పచ్చిమిర్చి కొన్ని తీసుకున్నా. సో మనం ముందుగా వేయించుకున్న పప్పులన్నీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని అందులో వెల్లుల్లిపాయలు, చింతపండు, కొంచెం సాల్ట్ వేసేసుకొని, అండ్ వెల్లుల్లిపాయల వల్ల టేస్ట్ బాగా వస్తుంది, చింతపండు వల్ల కొంచెం పులుపుదనం అనేది కనిపిస్తుంది కాబట్టి. సో అందులో ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటా అని చెప్పాగా, సో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మనం వేయించుకొని పెట్టుకున్న కొత్తిమీరని అందులో వేసి పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే పోపుకి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర అండ్ అవి కొంచెం వేగగా మీ దగ్గర ఇంకా ఎల్లిపాయలు ఉంటే ఇంకా ఎల్లిపాయలు యాడ్ చేసుకోండి, ఇంకా ఉల్లిపాయలు కూడా ఉంటే యాడ్ చేసుకొని. ఉల్లిపాయలు క్రంచీగా పచ్చళ్ళలో మనకు కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడు నాకు అవి అవైలబుల్గా లేవు. సో నేను డైరెక్ట్ జీలకర్ర వేయించేసుకొని జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక అందులో పసుపు ఇంకా కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేసుకున్నా. సో ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో మనమైతే మిక్సీ పట్టుకున్నాం కదా, సో ఆ పచ్చడిని అయితే ఇందులో వేసేసి కలిపేసుకొని వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.